ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు. మమతా బెనర్జీ సర్కార్ను బర్తరఫ్ చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎల్లుండి బీజేపీ ప్రమాణ స్వీకారం చేయనుంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు. మమతా బెనర్జీ సర్కార్ను బర్తరఫ్ చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎల్లుండి బీజేపీ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇక పశ్చిమ బెంగాల్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన దీదీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా నూతన ప్రభుత్వం ఏర్పడడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇక ఎల్లుండి బీజేపీ నిర్ణయించినటువంటి వ్యక్తి అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి రాజకీయాల్లో కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. సో గవర్నర్ రవి మొత్తంగా ప్రభుత్వాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు క్యాబినెట్ ని మమతా క్యాబినెట్ కూడా రద్దు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఆ పాత ప్రభుత్వం రద్దు చేశారు. కొత్తగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కూడా మొత్తం సిద్ధమవుతున్న తరుణంలో పాత క్యాబినెట్ ను మొత్తంగా కూడా అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్నికల ఫలితాల తర్వాత మొన్న సాయంత్రం మమతా బెనర్జీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేదు, సో నేను రాజీనామా కూడా చేయదలుచుకోలేదు అని చెప్పేసి కూడా కొంత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందుగానే, అంటే మమతా రాజీనామా చేయలేదు కాబట్టి ముందస్తుగానే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. రేపు బీజేపీకి సంబంధించినటువంటి ఎల్పీ మీటింగ్ ఉండబోతోంది. అందులో బీజేపీ ఎల్పీ లీడర్ కూడా ఎన్నుకోబోతున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు సాయంత్రమే ఒక రోజు ముందు బీజేపీ ఎల్పీ మీటింగ్ ముందు ఒక రోజు ముందుగానే ఇప్పుడు గవర్నర్ తీసుకోవడం కూడా సంచలనంగా మారింది. సో మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వెస్ట్ బెంగాల్ లో అనేకమైనటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఒకవైపేమో శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగేలా దాడులకు పాల్పడుతూ ఉన్నారు. సో రీసెంట్ గానే చూసాం, గత రాత్రి కూడా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తల చేతిలో సువేందు అధికారి, బీజేపీకి సంబంధించిన అత్యంత కీలక నేత, ఇప్పుడు ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నటువంటి సువేందు అధికారికి సంబంధించినటువంటి పిఏ చంద్రనాథ్ కి సంబంధించి అతనిపై దాడి జరగడం, అతను చనిపోవడం కూడా జరిగింది. మరొక కార్యకర్త కూడా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ ఉన్నారు. సో మొత్తంగా కూడా పరిస్థితులు చేదాటిపోతా ఉన్నాయి. సో కొత్త ప్రభుత్వం కూడా వెంటనే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇట్లే పరిస్థితులు మరికొద్దులు కొనసాగితే, ప్రభుత్వంగానే ఏర్పాటు కాకపోతే పరిస్థితులు మరి చేదాటిపోయే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశ కూడా బీజేపీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. రేపు బీజేపీ ఎల్పీ మీటింగ్ ఉండబోతోంది. దీనికి సంబంధించి మొత్తంగా అమిత్ షానే ప్రధాని నరేంద్ర మోడీ మార్గనిర్దేశత్వంలో అమిత్ షానే మొత్తం కూడా ఫాలో చేస్తున్నారు. ముఖ్యమంత్రి సంబంధించి ఎవరు ఉండాలి అనేక పేర్లు 3-4 పేర్లు వినపడతాను ముఖ్యమంత్రి ప్లేస్ లో. అందులో అత్యంత కీలకమైనది సువేందు అధికారి ఒకరున్నారు. సో సువేందు అత్యంత కీలకంగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే టీఎంసీలో ఉన్నటువంటి మమతాకు ఒకప్పుడు రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి సువేందు అధికారి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రకంగా ఈ రోజు బీజేపీ అధికారం రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించిన వారిలో సువేందు అధికారి. సో సువేందు అధికారి పేరే ప్రథమంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా వినబడతా ఉన్నాయి. సో సువేందు అధికారికి సంబంధించి గత రాత్రి కూడా అతని అనుచరుడే పిఏగా ఉన్నటువంటి చంద్రకాంత్ టీఎంసీ కార్యకర్తలు, అంటే టీఎంసీ కార్యకర్తలని బీజేపీ ఆరోపిస్తా ఉంది, దుండగుల చేతిలో మృతి చెందారు. సో ఇది అంశం అయితే ఇక సువేందు అధికారి తర్వాత నెక్స్ట్ దిలీప్ ఘోష్ కావచ్చు, షమిక్ భట్టాచార్య, సుకాంత్ మజుందార్, ఈ ముగ్గురు కూడా ఇక ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు. సో ఈ నలుగురులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, సో ఎవరిని మా బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎన్నిక చేస్తుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో అల్టిమేట్ గా పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
టీఎంసీని ఇంకా కంట్రోల్ చేయాలి, టీఎంసీని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా సువేంది అధికారి అయితేనే ఈ టీఎంసీని మరింత కంట్రోల్ చేయగలుగుతాము రాజకీయంగా, పొలిటికల్ గా అని చెప్పేసి ఒక ఆలోచన అధిష్టానం ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ సువేంది అధికారి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. లేని పక్షంలో ఆర్ఎస్ఎస్ కనుక ఏదైనా కలగజేసుకొని చివరి నిమిషంలో బీజేపీ పట్టు ఆర్ఎస్ఎస్ భావజాలం నుండి బీజేపీని మొదటి నుంచి పనిచేసిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఇవ్వాలనుకుంటే మాత్రం అప్పుడు దిలీప్ ఘోష్ కావచ్చు, శ్రామిక్ భట్టాచార్య వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఒక అభిప్రాయం అయితే వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో వినపడుతుంది బీజేపీ పొలిటికల్ పార్టీ నుంచి. సో అల్టిమేట్ గా మనం చూడాలి. ఒక వైపు అయితే ఇప్పటికైతే పాత ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు, పాత కేబినెట్ కు రద్దు చేయడంతో కొత్త ప్రభుత్వానికి ఏర్పాటు కూడా మార్గం సుగమమైందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.